అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ డిఈ సెట్కు ఎలా అప్లై చేయాలో చూద్దాం. యూజర్ గైడ్లైన్స్ను వివరించాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఇష్యూ ఆఫ్ ఆల్టర్నేటివ్ డేట్స్ అంటారు. అంటే అవి సమయానికి అనుకూలంగా మారొచ్చు అని అర్థం. ఇవి ఎక్స్పెక్టెడ్ డేట్స్ అన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం జూన్ 30 వరకు మనము అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యూజర్ గైడ్లైన్స్ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ డిఈ సెట్కు అప్లై చేయడానికి యూజర్ గైడ్ అనేది మనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే డౌట్స్ కోసం, క్లారిఫికేషన్ కోసం వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాండేటరీ డీటెయిల్స్ అని అడిగించాడు. ఏమేమి డీటెయిల్స్ కావాలి అంటే కంపల్సరీ మీరు ఫీ పే చేయాలి కాబట్టి క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ లేదా నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఫస్ట్ కంపల్సరీగా రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత అప్లై చేయడానికి ఫీ పే చేయాలన్నప్పుడు కూడా మార్క్స్ మేము, హాల్ టికెట్, నంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అవసరం అవుతాయి. బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, ఇంకా ఎలిజిబుల్ క్రైటీరియా దానికి సంబంధించినటువంటివన్నీ. నెక్స్ట్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికేట్ దగ్గర ఉండాలి, మొబైల్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ దగ్గర ఉంచుకోవాలి. ఒక లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉంటే అది బెస్ట్గా తీయించుకోవాలి. ఇక మొదటగా మనం ఏమేమి కావాలి అని చెప్పేస్తున్నాం. ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చారు, అంటే కొలతలు ఇచ్చారు చూడండి. రిక్వైర్మెంట్స్ అండ్ డిజైరబుల్స్ అని, ఇంటర్నెట్ బ్రౌజర్ అవన్నీ ఇంకా మనకు తెలుసు. మొబైల్లో కానీ మొబైల్ అప్లై చేసేదానికంటే సిస్టంలో చేసుకోవడమే బెటరు. ఇక్కడ స్క్రీన్ రిజల్యూషన్ అంటే ఇది అప్లై చేసే బ్రౌజర్ యొక్క డిజైరబుల్స్ ఇచ్చాడు. పీడిఎఫ్ రీడరు అవన్నీ ఉంటే బెస్ట్ అని చెప్పేసి. ఇక నెక్స్ట్ మనం సైట్లోకి, ఈ డిఈ సైట్లోకి వెళ్ళాలి చూడండి అప్లై చేయడానికి, లేదా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, యూజర్ గైడ్లైన్స్ ఇది డౌన్లోడ్, ఇప్పుడు నేను చెప్పేదాన్ని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, అప్లై చేయాలనుకున్నా, అంటే అఫీషియల్ సైట్లోనే ఉన్నాయన్నీ. ఈ బ్లూ కలర్ లైన్లో కనిపిస్తుంది కదా మీకు, దాంట్లోనే వెళ్ళాలి. ఓకే, లేదా గూగుల్లో మీరు TSDEE సెట్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఇది కనిపిస్తుంది. ఈ లైన్లోకి వెళ్ళండి. ఏటీఎం కార్డ్స్ దగ్గర ఉంచుకోవాలి ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు, లేదా నెట్ బ్యాంకింగ్ ఉన్నా పర్లేదు. ఓకే, ఫస్ట్ మనం పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది, అక్కడనే మనకు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఇవే స్టెప్స్ ఉంటాయి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ సైట్లోకి వెళ్తారో ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా మనకు అఫీషియల్ సైట్లో ఇలా కనిపిస్తుంది. ఇక్కడే మీకు ఇచ్చారు యూజర్ గైడ్ అని ఉంది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ లేదు కానీ ఉంటుంది, అక్కడనే సైట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఫెయిల్ అయినప్పుడు ఇది అవసరం అవుతుంది మనకు. పేమెంట్ ఫెయిల్ అవుతుంది, ఒక్కోసారి అమౌంట్ డిడక్ట్ అవుతుంది, సక్సెస్ కాదు, కట్ అవుతాయి అమౌంట్ కానీ సక్సెస్ అయ్యలేకుంటుంది. అట్లాంటప్పుడు పేమెంట్ స్టేటస్లో వెళ్ళి మనము చూసుకోవచ్చు. తర్వాత ఫిల్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, ఇవి ఇన్ని కేటగిరీస్, ఇన్ని స్టేజెస్ ఉంటాయి. సో ఇది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మీకు అఫీషియల్ సైట్లో. తర్వాత ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. మనకు ఇక్కడ డయాగ్రామ్స్లో ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, అర్థం కాని వాళ్ళ కోసం అని చెప్పేసి. సైట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా రెడ్ బాక్స్లో, దీన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన వెంబడే నెక్స్ట్ వచ్చే బాక్స్ మీకు పేజ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇందులో మనం ఏమేమి ఎంటర్ చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కంపల్సరీ గుర్తుంచుకోండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ ప్రకారం ఎంటర్ చేయాలి, అక్కడ టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సిని మనము టైప్ చేయాల్సి ఉంటుంది. మీడియం, మీరు ఏ మీడియం అయితే ఆ మీడియంకు అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ మీ ఓన్ మొబైల్ నెంబరు లేదా పేరెంట్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. పేమెంట్ మోడ్ అడుగుతున్నాడు. నెట్ బ్యాంకింగ్లో మీకు యూజర్ ఐడి అంటే యూజర్ నేము, పాస్వర్డ్స్ ఉంటాయి. అవి ఎస్బీఐ వాళ్ళదైతే HDFC నెట్ బ్యాంకింగ్ ఉంటే అది చేయొచ్చు, ICICI వాళ్ళది ఉంటే అది చేయొచ్చు. లేదా క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డును చూజ్ చేసుకోండి, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డును చూజ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన వెంబడే మీకు పేమెంట్ గేట్వేస్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఉంటుంది ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది కదా, ఆ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేయగానే పేమెంట్ గేట్వే అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఏపీటీ ఆన్లైన్ అని వచ్చేస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను అంటే క్రెడిట్ కార్డ్ అవి లేకున్నప్పుడు ఫోన్పే అట్లా ఉన్నప్పుడు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఫోన్పేకి లింక్ అనేది అట్లా కూడా మీరు పే చేయొచ్చు. సో మొత్తానికి ఫీ పేమెంట్ అనేది మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేసరికి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎలా పే చేయాలని చెప్పేసి. ఫీ పే చేసిన తర్వాత లాస్ట్కు మీకు ఇలా యువర్ పేమెంట్ హ్యాస్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని వస్తుంది. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ అని తీసుకోండి లేదా రాసుకోండి నెంబర్ను. ఎందుకంటే మనము ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దీంట్లో వెళ్తాం. సర్వర్ ఇష్యూ వల్ల ఒక్కోసారి పేజ్ ఎర్రర్ అని వస్తే మళ్ళీ మనకు రెఫరెన్స్ ఐడి కావాలి కాబట్టి ముందే ఇది రాసుకోవడం మంచిది, ఈ ఐడి నెంబర్. ఓకే, దాంతో మనం లాగిన్ అవుతాం మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ సర్వర్ ఎర్రర్ అయ్యి బ్యాక్ వచ్చేసినప్పుడు. లేదు అంటే ప్రొసీడ్ టు ఫిల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ రాసుకున్న తర్వాత ఇంకా అప్లికేషన్ ఫిల్ చేసిన దాంట్లో లేదా మీరు బ్యాక్ వచ్చేసి ఆ రెఫరెన్స్ ఐడి రాసుకున్నారు కదా, దాన్ని ఎంటర్ చేసి కూడా మీరు చేయొచ్చు. అంతకన్నా ముందు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ గురించి చెప్పడం జరిగింది. మన పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎంటర్ చేశారో అదే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. అక్కడ మీకు రెఫరెన్స్ ఐడి మళ్ళీ కనిపిస్తుంది. ఒకవేళ మీరు రెఫరెన్స్ ఐడి రాసుకోలేదు, పొరపాటున మనం ప్రింట్ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసామనుకోండి, సడన్గా సర్వర్ ఎర్రర్ వచ్చి బ్యాక్ వచ్చేసినాం. అరే పేమెంట్ రెఫరెన్స్ ఐడి రాసుకోలేదు అనుకుంటే ఇలా పేమెంట్ స్టేటస్లో మీకు రెఫరెన్స్ ఐడిని పొందవచ్చు మళ్ళీ. సరే, ఇంక నెక్స్ట్ ఫిల్అప్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీనిలోకి వెళ్ళండి. వెళ్తే మీకు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇట్లా సేమ్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇందాక రాసుకున్నారు కదా, అది యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్స్ ఉంటాయి, అన్ని క్యాపిటల్స్ ఉంటాయి చేయాలి. కరెక్ట్గా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో అది ప్రొసీడ్ టు ఫిల్ అని చేయాలి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇందులో మీకు దాదాపుగా అన్నీ తెలిసిన వివరాలే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఏమేమి అవసరమైతే ఒకసారి చూడండి. మీడియం ఆల్రెడీ ఇంతకుముందే మీరు పేమెంట్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి డిఫాల్ట్గా వచ్చి ఉంటుంది. తర్వాత కోర్సు మీడియం అప్డేట్ నెక్స్ట్ అవన్నీ కూడా కొన్ని డిఫాల్ట్గా వచ్చి ఉంటాయి, మీరు అప్పుడు కట్టింటారు కాబట్టి, అంటే పేమెంట్ కట్టేటప్పుడు చేసింటారు కాబట్టి. క్వశ్చన్ పేపర్ మీడియం అనేది లేని వాటిని మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఆప్షనల్ లాంగ్వేజ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది మనం చూజ్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే. ఇంకా క్వాలిఫికేషన్, మీరు ఏ క్వాలిఫికేషన్ నుంచి చేస్తున్నారు, ఇంటర్మీడియట్ నుంచి కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వాలెంట్ అనేది చూజ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు ఆధార్ నంబరు ఇవి మనము ఇప్పుడు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నంబర్ను, నేమ్ ఇంతకుముందు ఫీ పేమెంట్ అప్పుడు చేసి ఉంటాం కాబట్టి నేమ్ యాజ్ డిఫాల్ట్గా వచ్చి ఉంటుంది. మదర్ నేమ్, ఫాదర్ నేమ్ వీటిని ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. మొబైల్ నెంబరు ఇంతకుముందే పెట్టాం కాబట్టి కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే దాంట్లో ఓసీనా బీసీనా అని చెప్పేసి. జెండర్ ఫీమేల్ ఇది సెలెక్ట్ చేయని ఇప్పుడే చేసుకోవాలి. తర్వాత మైనారిటీ అయితే మైనారిటీ అని, నాన్ మైనారిటీ వాళ్ళైతే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకుంటాం, అది తెలిసిన విషయమే. ఇంకా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఏమన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే నో అని పెట్టుకోండి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ ఎస్ఎస్సిలో మెమోలో ఉంటాయి చూడండి, అవి కంపల్సరీ ఎట్లా ఉంటాయి అలాగే ఎంటర్ చేయండి. ఒకటి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ చేయకుండా నీట్గా యాజ్ ఇట్ ఈజ్ మెమోలో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయండి. మీకు ఓన్గా వస్తుంది కదా, గుర్తున్నాయి కదా అని చెప్పి తప్పుగా ఎంటర్ చేయవద్దు, తర్వాత ఇబ్బందుల పాలవుతారు. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్, ఇది కామన్, ఎస్ అని పెడతాం. ఇంకా డిస్టిక్, మీ ఏది డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాం. మండల్ కామన్, ఇవన్నీ చాలా సింపుల్. హౌస్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇంకా మిగతావన్నీ మన అడ్రస్ అనమాట, ఇవన్నీ విలేజ్, మండల్, నెక్స్ట్ డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ నేషనాలిటీ అంటే ఇండియన్ అని పెట్టుకుంటాం. డూ యూ బిలాంగ్స్ టు ఎన్సీసీ టైప్, ఎన్సీసీలో ఏమైనా చేసి ఉంటే అక్కడ పెట్టుకోవాలి ఎస్ అని. ఇంకా లేదు అంటే నో అని పెట్టేసుకోండి. డూ యూ బిలాంగ్స్ టు డిఫెన్స్ పర్సనల్స్ అంటే అవి ఏం లేకుంటాయి కాబట్టి ఓకే అని పెట్టి నో అని పెట్టేసుకోండి. ఉన్నట్లయితే ఎస్ అని పెట్టుకోండి.
డూ యూ బిలాంగ్స్ టు లెవెల్ ఆఫ్ గేమ్స్ స్పోర్ట్స్ కోటాలు ఎవరైనా ఉన్నట్లయితే అవి చూస్ చేసుకుంటారు. స్కౌట్స్ వాళ్ళు ఇది లాస్ట్ది వచ్చేస్తుంది. తర్వాత మనము ఎడ్యుకేషన్ డీటెయిల్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఇయర్లో 4th క్లాస్ నుంచి 4th, 5th, 6th చూడండి ఇక్కడ వరకు అడిగారు మనకి. ఇక్కడ 10th సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే SSC 10th. ఇంకా లోకల్ అంటే ఇవన్నీ 10th వరకు నువ్వు ఏవైతే డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటావో 6th ఎక్కడ జాయిన్ 4th ఎక్కడ జాయిన్ అన్ని 4th నుంచి 10th వరకు సెలెక్ట్ చేసుకుంటే ఈ లోకల్ యూనివర్సిటీ బిలాంగ్స్ టు అంటే మీకు ఎక్కడైతే లోకల్గా ఉందో అది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. ఇక్కడ లోకల్ యూనివర్సిటీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడైతే 4 years కంటిన్యూస్గా చదివింటారో అది వస్తుంది, అది లోకల్ అయిపోతుంది మీకు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పైన ఏం చేసాం మనం, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్వాలిఫై అయినటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ 10th పెట్టాలి. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఏమో 10th బోర్డు, సెకండరీ స్కూల్స్ సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ BSc అని ఉంటుంది మనకు. మీడియం నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్. చాలామందికి మెమోస్లో ఉంటుంది చూడండి, మీకు డేట్ ఎప్పుడు మెమో ఇష్యూ చేసి ఉంటారో ఆ ఇష్యూ డేటెడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ యాజ్ యూజువల్ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. ఇలాగే ఇంటర్కి కూడా ఒకరు ఇంటర్ రాసే వాళ్ళు ఉంటే ఆ పేరింగ్ అని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇలాగ ఉంటుంది. ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది దాదాపు కాబట్టి ఈ డీటెయిల్స్ అందరు కామన్గా తెలిసి ఉంటాయి, ఎంట్రీ చేసుకుంటారు. నెక్స్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనము. ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ సెంటర్స్ ఇచ్చింటారు, ఓల్డ్ 10 districtsలో మాత్రమే అని చెప్పారు కాబట్టి అందులో మీరు ప్రిఫరెన్స్ ఫస్ట్ 1 ఏది ఇస్తారు, తర్వాత అది అందులో అన్నీ ఫిలప్ అయిపోతే నెక్స్ట్ ఏ సెంటర్ తీసుకుంటారు అనేది ఇక్కడ సెకండ్ సెంటర్ చూజ్ చేసుకోండి. థర్డ్ సెంటర్ మ్యాక్సిమం 1 సెకండ్లోనే వచ్చేస్తుంది. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసి ఉంచుకోవాలి. 50 KB లెస్ దాన్ 50 KB అన్నారు చూడండి, ఆ లెస్ దాన్ 50 KBలోనే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, JPEG అని ఇచ్చాడు. ఈ ఫార్మేట్లోనే అప్లోడ్ చేయాలి. PDF ఫార్మేట్ అప్లోడ్ అవ్వదు. సైన్ సిగ్నేచర్ కూడా అంతే. మీరు 30 KB బిలో ఉండాలి, లెస్ దాన్ 30 KB బిలో. ఇక్కడ కూడా JPEG మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిక్లరేషన్ పైన టిక్ చేసేసి అన్ని వివరాలు నేను కరెక్ట్గానే ఇచ్చాను, దీనికి నేనే బాధ్యుని అని డిక్లరేషన్ ఉంటుంది. క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనకు ప్రివ్యూ అంతా రిఫ్రెష్ అయిపోయి మీకు ప్రివ్యూ సబ్మిట్ అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసుకుంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూ కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి అంటే ఇలా కనిపిస్తాయి కింద. సేవ్ చేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత ఓకే, మీకు సేవ్ చేసుకునేమ్మడి ఇలా వస్తుంది, యువర్ అప్లికేషన్ సేవ్డ్ టెంపరర్లీ అని. ప్రివ్యూ పైన సబ్మిట్ చేసి మీ ప్రివ్యూ చూసుకోండి అని వస్తుంది. అప్పుడు మనం ఇది ప్రివ్యూ బటన్ను క్లిక్ చేయాలి. ఇలా మీకు ఎంటర్ చేసిన వివరాలన్నీ ప్రివ్యూగా కనిపిస్తాయి. లాస్ట్కి ప్రివ్యూ అంతా ఓపెన్ అయిపోయినాక కన్ఫర్మ్ ఫ్రీజ్ అని వస్తుంది మీకు. అప్పుడు నో ఎడిట్ ఉండదు ఇంకా, అంటే మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే అప్పుడే కన్ఫర్మ్ ఫ్రీజ్ అనేది కొట్టకముందే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు, తర్వాత రావచ్చు అది. ఇంకా నెక్స్ట్ అంతా మీరు కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. మీ అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది ఇలా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మీరు ప్రింట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ అంతా ఇలా వస్తుంది. సో ఇలా మీరు ఈ తెలంగాణ DEE సెట్కు అప్లై చేయాలి. ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే చివరిలో నా వాట్సాప్ నెంబర్ ఉంచుతాను, దానికి మెసేజ్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.